అదేవిధంగా పెంటపాటి పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. సో ముందుగా పుల్లారావు గారు, వాట్ వెంట్ రాంగ్ టు ట్రంప్? చెప్పండి. ట్రంప్కు ఏం తేడా? ఇది ట్రంప్కు వ్యతిరేక ఓటా లేకపోతే వీళ్ళకి అనుకూలమైన ఓటా? జోరాన్ మమ్దాని కానీ లేకపోతే మిగతా డెమోక్రాటిక్ ఆస్పిరెంట్స్ అందరూ అక్కడ అది ట్రంప్కి ఏం వ్యతిరేకం కాదు ఆ ఓటు. న్యూయార్క్ సిటీలో ఉన్న 15 లక్షల ఓటర్ల 16 లక్షల ఓటర్ల ఎక్కువ 80% డెమోక్రాటిక్ ఓటర్. బ్లాక్స్ ఉన్నారు, ఇమిగ్రెంట్స్ ఉన్నారు, జూయిష్ పీపుల్ ఉన్నారు, అందరు ఉన్నది. ఇది సింపుల్ గా పీపుల్ అంటే జూయిష్ పీపుల్ జనరల్ గా మరి ఎవరికి ఓటేయాలి జూయిష్లు? ఆశ్చర్యమైన విషయం ఏంటంటే జూయిష్ ఓటర్స్ పెద్ద నంబరు న్యూయార్క్ లో 30% ఈ జోరాన్ మమ్దాకి మీకేశారు. మరి ఆయన ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్ లో అడుగు పెడితే అరెస్ట్ చేస్తా ఉండగా అంటే వాళ్ళకున్న పొలిటికల్ లింక్స్ గురించి వేశారు. అది ఒక పెద్ద ఆశ్చర్యమైన విషయం. అది కాకుండా ఇది ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఏదో యాంటీ ట్రంప్ ఓట్, ట్రంప్ పోయాడు మీరు అన్న మాటలు విన్నా కొంతవరకు కరెక్ట్. ట్రంప్ కాంట్రవర్సీలో ఉన్నారు, కానీ న్యూ జెర్సీ అనే స్టేట్ ఎప్పుడు వాడుతో లేదు రిపబ్లికన్ పార్టీస్తో. న్యూయార్క్ సిటీ ఎన్నో సంవత్సరాల క్రితం రిపబ్లికన్ మేయర్ ఉండేవాడు. అలాగే మీరు వర్జీనియా అన్నారా, నారోగా వాళ్ళు గెలిచారు. వాషింగ్టన్ చుట్టూరా ఉన్నది. రోజు రోజుకి ఇమిగ్రెంట్స్ వాళ్ళు ఎక్కువ చేరుతారు. కొన్ని హిస్టారికల్ కారణాలు ఉన్నాయి. హిస్టారికల్ కారణాలు. పెద్ద రాష్ట్రం కూడా కాదు వర్జీనియా, చిన్న రాష్ట్రం. సో ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. మీరు అన్నమాట ట్రంప్ వార్నింగ్ కొంతవరకు అవ్వచ్చు, ఆయన కేర్ఫుల్ గా చూసుకుంటాడు అక్కడక్కడ జరిగేది అని. కానీ ఇది కోర్ ఆయనకి కాదు. కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇలినాయ్, మిషిగన్ పెద్ద రాష్ట్రాలు, ఈ 4 ఆయనకి అంత ఇంపార్టెంట్ రాష్ట్రాలు. కానీ ఎప్పుడు ఆయనకు ఓటు వేయలేదు. రిపబ్లికన్ పార్టీకి రిపబ్లికన్ పార్టీకి ఓటేసి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అవని. సో మనం అక్కడ ఎలక్షన్ జరిగింది. రాబోయే 2026 నవంబర్లో వాళ్ళ పార్లమెంట్ లోవర్ హౌస్ లోక్సభ లాటానికి అది చూడాలి ఎలక్షన్, అది ఎవరు తీసుకుంటారు. కానీ ట్రంప్ వెనక్కి తగ్గేదేం లేదు, ఏమి తగ్గదు. ఆల్రెడీ మమ్దానికి ఎలక్ట్ అయిన మేయర్కి ఒక వారం 10 రోజులు బట్టి చెప్తాడు, నీకు డబ్బు ఇవ్వను, నేను మోయించేస్తాను, నేను తర్వాస్తాను చేస్తున్నాడు. ట్రంప్ ఆగేది లేదు. ట్రంప్ అనుకోకుండా రాజకీయాలకు వచ్చాడు. సింపుల్ మ్యాన్ కాదు, అండర్ ఎస్టిమేట్ చేయను. ఓడిపోయాడు 2020లో, మళ్ళీ 2024లో గెలిచాడు. అమెరికన్ చరిత్ర 250 సంవత్సరాల చరిత్రలో ఒకే ఒక ప్రెసిడెంట్ ఓడిపోయి మళ్ళీ గెలిచాడు. క్లీవ్లాండ్ అని దాదాపు 150 సంవత్సరాల క్రితం. సింపుల్ గా ట్రంప్ అని మనం తీసుకోకూడదు, అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మమ్దాని గెలవటం, ట్రంప్ ఏం చేస్తారో చూడాలి. ఎలాంటి ఫండ్స్ ఆప్ చేస్తారు. కమ్యూనిస్ట్ గా అభివర్ణించారు. క్యాపిటలిస్ట్ కంట్రీలో కమ్యూనిస్ట్ ఎలా గెలిచారంటారు? అంటే అక్కడ వచ్చిన సెటప్ న్యూయార్క్ సిటీలో చాలా మంది ఓటర్లు కాంగ్రెస్ పీపుల్ వాళ్ళు కొంచెం లెఫ్ట్ ఓరియంటెడ్ గా ఉన్నారు. జూయిష్ పీపుల్ కూడా లెఫ్ట్ ఓరియంటెడ్ యంగర్ పీపుల్ వీళ్ళకి వేశారు. తర్వాత ఇతను ఫస్ట్ డెమోక్రాటిక్ పార్టీ ప్రైమరీ అంటారు. డెమోక్రాటిక్ పార్టీకి 3-4 లక్షల మంది మెంబర్స్ ఉన్నారు. దాంట్లో మెజారిటీ తెచ్చుకున్నాడు ఫస్ట్. అది చాలా ఈజీగా తెచ్చుకుంటారు. రిపబ్లికన్ పార్టీలో కూడా ఎవరైతే ఎక్స్ట్రీమ్ ఉంటాడో వాళ్ళు ఆ ప్రైమరీలో గెలిచాక ఇక్కడికి వచ్చాడు. మేజర్ ఇక్కడ ఈజీగా గెలిచాడు. ప్రయత్నం చేశారు ఆప్ చేయటానికి, చాలా వరకు ప్రయత్నం చేశారు, అవ్వలేదు. ఎందుకంటే డెమోక్రాటిక్ మెజారిటీ అలా ఉందా. చాలా మంది ఛాన్స్ ఇద్దాం. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే న్యూయార్క్ లో అతి ధనవంతులు అందరూ అక్కడే సెటిల్ అవ్వాలి. వాళ్ళ జీవితాలు చూసి మిగతా వాళ్ళకి జెలసీ కూడా ఉంటుంది, ఎన్వీ కూడా ఉంటుంది. సామాన్యులకి మనం చదివే లైఫ్ న్యూయార్క్ లో మ్యాన్హాటన్ లైఫ్ ఒకటి, అక్కడ ఉన్న స్లమ్స్ లో లైఫ్ వేరు. అక్కడ ఉన్న దాదాపు 1,00,000 మంది 2 లక్షల మంది ఇంటిలో చాకరీ చేసి కిరాక్ చేసే వాళ్ళ లైఫ్ వేరు. సో అవన్నీ ఉంటాయి, ఫ్యాక్టర్స్ ఉంటాయి, తప్పకుండా ఫ్యాక్టర్స్ ఉంటాయి. జెలసీ ఉంటుంది, వీడు కంట్రోల్ చేస్తా అన్నాడు, ఫ్రీ చేస్తా అన్నాడు, అంతా ఫ్రీ చేస్తా అన్నాడు అమ్మా. ఇక్కడ చెప్పిన ఫస్ట్ మాట అది ఎప్పుడు ఎవరు లేదు. ఆఖరంగా మెట్రో కూడా ఫ్రీ చేస్తాడా 2025కి, బస్సులు ఫ్రీ అన్నాడు, అది ఫ్రీ అన్నాడు. చూడాలి. ఆ ఆస్తి ఫస్ట్ టైం పెట్టాడు అమెరికాలో. ఎందుకంటే వీడు భారతదేశం ఫ్రీబీస్ స్టార్ట్ అయినాయి యుఎస్ లో కూడా.
యుఎస్ఏలో ఎప్పుడు ఫ్రీ మీల్ ఉన్నాయి, కానీ అది పెన్షన్ తరఫున ఉంటుంది. ఒబామా వచ్చాక మెడికల్ సరే మెడికల్ ఇవన్నీ ఓకే గానీ ఇప్పుడు బస్సు ఫ్రీ, మెట్రో ఫ్రీ అది 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 చాలా యుఎస్ఏలో స్టార్ట్ చేశారు. యుఎస్ఏలో డబ్బు ఉన్నది చేసుకోవటానికి, అది ఉన్నది డబ్బు. కానీ ఇతను డబ్బు ఎందుకున్నదంటే యుఎస్ఏలో డబ్బు ఎందుకున్నదంటే ఇవి లేవు కాబట్టి, ఫ్రీ బీస్ లేవు కాబట్టి ప్రభుత్వాల దగ్గర డబ్బు ఉన్నది. ఫ్రీ బీస్ మొదలు పెడితే ఎంత డబ్బు అయినా కరిగిపోతుంది. తెలంగాణనే ఉదాహరణ, మిగులు రాష్ట్రం ఇవాళ ఎట్లయింది మిగులు రాష్ట్రం. జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది చూస్తున్నా 11 ఏళ్లలో. మొదలు పెట్టేస్తే ఫ్రీ బీలు అది ఆఖరికి ఒక సౌదీ అరేబియా అలా దేశాల్లో ఫ్రీ బీజ్ ఎందుకు చేస్తున్నారంటే అక్కడ లోకల్ పీపుల్ కి వాళ్ళ లాయల్టీ కోసం, లేకపోతే తిరుగుబడతానం చేస్తారని చేస్తున్నారు. న్యూయార్క్ లో ఇది సాధించలేదు, ఈ పని అవ్వదు, ఇతను దింపేయటానికి అడ్డం పడటానికి చూస్తారు. ఈ ఫ్రీ బీజ్ ఎలా ఇస్తారు చూస్తా ఉన్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి అది చాలా మొండిగా చేస్తాడు. ఇంకో ప్రెసిడెంట్ ఉంటే వదిలేస్తాడు, పట్టించుకోడు. కానీ ట్రంప్ పట్టించుకుంటాడు, చాలా పట్టించుకుంటాడు. తర్వాత ఇతను కూడా ఎక్స్ట్రీమ్ గా మాట్లాడాడు అందరి మీద, చాలా టూ మచ్ గా. వీళ్ళ మదర్ ఇండియన్ అవుతే వీళ్ళ ఫాదర్ ఎప్పుడో గుజరాతీ యుగాండాకి వెళ్ళిపోయాడు. యుగాండా అని చెప్పుకోడు, ఇండియన్ ఆరిజిన్ అంటారు. ఈ మమ్దాని మోడీ వస్తే నేను అరెస్ట్ చేస్తా అన్నాడు. మోడీ వస్తే వాడు అరెస్ట్ చేస్తాడు. నేతాన్యాహు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ వస్తే అరెస్ట్ చేస్తాను. అవన్నీ కష్టం అక్కడ అమెరికాలో. అల్టిమేట్ గా వాళ్ళ FBI, యుఎస్ గవర్నమెంట్ అల్టిమేట్ పవర్. వాళ్ళు మీకు విషయం జ్ఞాపకం చేస్తున్నా, దాదాపు ఫస్ట్ టైం అమెరికాలో స్కూల్స్ ఇంటిగ్రేట్ చేశారు 1954లో. నల్లవాళ్ళు అసలు ఇంకో స్కూల్స్ పెడితే ఇంటిగ్రేట్ చేశారు సుప్రీం కోర్టు మీద. ఫస్ట్ టైం ఆర్కన్సాస్ స్టేట్ లో ఒక అమ్మాయిని, లిటిల్ రాక్, ఒక బ్లాక్ గర్ల్ ని టెస్ట్ గా పంపించారు. FBI కాపలా కాసి. మొదటి రోజు గొడవలు చేశారు, రెండో రోజు గొడవలు చేశారు. ఆవిడ ప్రెసిడెంట్ ఆర్మీని పంపించి గవర్నమెంట్ తీసేస్తా, అందరిని అరెస్ట్ చేస్తాను చేయగదా లొంగిపోయారు. అల్టిమేట్ గా అక్కడ వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ఆల్ పవర్ఫుల్. మోడీ మీద వారెంట్ 2 కేసులు వేశారు కదా ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు. వీసా ఇవ్వలేదే బరాక్ ఒబామా, ఆయన వీసా క్యాన్సిల్ చేశాడే. ప్రైమ్ మినిస్టర్ అవిన రోజు ఆ రాత్రి ఫోన్ చేసి నరేంద్ర మోడీని కంగ్రాచులేట్ చేసి యుఎస్ఏకి ఇన్విటేషన్ ఆ రోజు ఇచ్చాడు. ఫినిష్డ్. ఇవన్నీ పెద్ద మాటలు మాట్లాడవచ్చు, కానీ ఇప్పుడు కంట్రోల్లోకి వస్తాడా లేకపోతే తీసేస్తాడు. యుఎస్ గవర్నమెంట్ డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఉన్నప్పుడు మర్యాద పాటు ఉండదు, లాగి బయటపడేస్తారు. ఆ బైడెన్, హిల్లరీ క్లింటన్ వ్యవహారం కాదు, డొనాల్డ్ ట్రంప్ లో ఉన్న గుణాలు. అతను మామూలు తెలుస్తున్నారు అతనికి, అతని ప్రభుత్వానికి. అందరూ డొనాల్డ్ ట్రంప్ అందరూ వెళ్ళి పొగుడుతున్నారు. మీరు అని చూస్తున్నారు కదా, ట్రంప్ని పొగిడి ట్రంప్ కావాల్సింది ఇచ్చి బయటకు వచ్చేద్దాం, వీటితో గొడవ ఏంటి, వీటితో తగు ఏంటి అని వచ్చేసాడు. సో ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏం జరుగుతుందో మనం అందరూ ఎదురు చూడాలి. జోరాన్ మమ్దాని పెద్ద మాటలు మాట్లాడితే మాట్లాడవచ్చు, భారతదేశం మీద వాళ్ళ మీద ఆ స్థాయి ఉన్నదా? అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడితేనే ఇప్పుడు కాదు, నెహ్రూ టైం నుంచి ఎవరు సహించరు. సో భారతదేశానికి ఒక మేయర్, ఒక ఊరు మేయర్ ఖండిస్తాడు చేసేదంటే పట్టించుకునే పని లేదు. ఏదో చేశాడు. ఇది అమెరికాలో కమ్యూనిస్టు శకానికి ప్రారంభం అని కమ్యూనిస్టు నేతలు చెప్పుకుంటారు. భారతదేశంలో ఉన్న చాలా మంది కమ్యూనిస్ట్ మన మిత్రులు ఉన్నారు. వీడు కమ్యూనిస్ట్ కాదు, ఏమి కాదు, చాలా చక్కగా పేటెంట్ చేసి అక్కడ డెమోక్రాటిక్ ప్రైమరీ క్యాప్చర్ చేసి ఫ్రీ బీజ్, చాలా యంగ్ మ్యాన్, చాలా తెలివితేటలు ఉన్న వ్యక్తి. అమెరికాలో పుట్టలేదు, సిటిజన్షిప్ మదర్ సిటిజన్ అవ్వాక సాధించాడు. సో ఇవన్నీ ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. అమెరికాలో సిగ్నల్స్ వెళ్తున్నాయి. ఇతను ఇప్పుడు న్యూయార్క్ మేయర్ అవటం వల్ల ఇమిగ్రేషన్ ఇంకా గట్టిగా చేస్తారు, ఆప్ చేస్తారు, వీళ్ళని ఆప్ చేస్తారు. వాడు చేస్తే ఘనకార్యం ఏంటంటే సౌత్ ఏషియన్స్ అందరికి మన ప్రెజెన్స్ అమెరికాలో తగ్గిస్తారు ఇలాంటి వాళ్ళు. కాబట్టి చెప్తున్నా చాలా సీరియస్ గా, ఇది మనకి సెట్ బ్యాక్. వీళ్ళు చూడగానే ఇంకా ఇమిగ్రేషన్ టైటిల్ చేస్తారు. వీడు మన దేశాలకు వచ్చి పట్టుకుపోతారా, తీసేస్తారా, ఎక్కడ నుంచి వచ్చాడు వీడు మాట్లాడుతున్నారు. అందువల్ల ఇది మనకి పర్సనల్ సెట్ బ్యాక్. భారతదేశాన్ని మన మీద ఎక్కువ చూపు ఉన్నది. భారతీయుల మీద ఎంతమంది వచ్చారు, ఇంతమంది బాగా పనిచేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు.
వలసదారులు బీహార్ నుంచి వలసదారులు వెళ్ళిపోయారంటే అది కూడా మంచి జీవితాలకు వచ్చారు హైదరాబాద్ అక్కడికి. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఎక్కువ మంది వెళ్ళారంటే జీవితాలు ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏమవుతారు, ఈ మమదాని ఇలాంటి వాళ్ళు ఉండగా వాళ్ళు కంట్రోల్ చేస్తారు, ఇంకా ఇమిగ్రేషన్ టైటన్ చేస్తారు. ఫ్రాన్స్ లాగా అయిపోకూడదు, హాలండ్ లాగా అయిపోకూడదు, బెల్జియం లాగా అయిపోకూడదు. ఈ అరబ్స్ అందరూ వచ్చేసారు, ఓపెన్ గా తెలుపుతున్నారు. సో మనకి కనపడిన సెట్ బ్యాక్ భారతదేశం. ఇతను అక్కడ ఉండటం వల్ల వీడు ఇండియన్ ఆరిజిన్ అని చెప్పుకుంటాడు, సౌత్ కానీ ఏషియన్ ఇండియన్ ఒరిజిన్ కానీ ఇండియన్ సపోర్ట్ గా ఏం మాట్లాడట్లేదు కదా. ఇండియన్ ఆరిజిన్ అలాగే ఉంటారు. ఆ గజాలా హాష్మి అని హైదరాబాద్ అమ్మాయి లెఫ్టినెంట్ గవర్నర్ అవ్వింది వర్జీనియాలో. ఎక్కడైనా భారత్ పేరు చెప్పిందా? ఎక్కడ చెప్పాలి, ఎక్కడ పొరపాటున కూడా నా తాత వాళ్ళు అమ్మాయిలు అక్కడ పుట్టారని కూడా అనలేదు. అలా ఉంటారు, మేమేం చేయలేం. వాళ్ళు ఇప్పుడంతా ఇదంతా రియాక్షన్ వస్తుంది. అందుకనే ఇమిగ్రేషన్ వాళ్ళు ఎక్కువ ఖండిస్తున్నారు, మళ్ళీ తప్పిస్తున్నారు, తగ్గిస్తున్నారు. మన మీద కనబడింది, మెల్లిమెల్లిగా చూస్తారు, తెలుసుకుంటారు. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి పీస్ఫుల్ పీపుల్ టైం పడతారు. ఇమీడియట్గా ఏంటంటే మనకి సెట్ బ్యాక్. ఓకే, అలెక్కే గారు, సో ఎట్లా